మొదట కంటోన్మెంట్, ఇప్పుడు జూబ్లీ హిల్స్ మహానగరంలో కాంగ్రెస్ పార్టీకి పట్టు పెరుగుతోందా? ఇక్కడ అకౌంట్ లేనటువంటి కాంగ్రెస్ పార్టీకి 2 స్థానాలు వచ్చేసాయి. ఉప ఎన్నికలు ఒక వరంలాగా మారాయనుకోవచ్చు. అంటే పట్టు పెరగడము అనే దానికన్నా కూడా సీట్లు పెరుగుతున్నాయని చెప్పడం కరెక్ట్. ఓకే, పట్టు పెరగడం వేరు, సీట్లు పెరగడం. పట్టు పెరిగి సీట్లు పెరగచ్చు, పట్టు పెరగకపోయినా సీట్లు పెరగచ్చు. అవును, ఎందుకంటే అధికారంలో ఉన్న సమయము, రాజకీయ పరిస్థితులు ఇవన్నీ ఉంటాయి. మీకు 2014లో బీఆర్ఎస్ గెలిచినప్పుడు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పట్టు లేదు. తెలంగాణ ఉద్యమ ఐడెంటిటీ ఆ ఊపు గెలిపించేసింది. సో తర్వాత పట్టు పెంచుకోగలిగాడు రకరకాల మ్యాకినేషన్స్, మ్యానిపులేషన్స్ చేసి. సో అందువల్ల ఇప్పటికీ కాంగ్రెస్ ఒక ప్రత్యేక పరిస్థితుల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ గెలిచింది. ఇంకో ప్రత్యేక ఎఫర్ట్తో మీకు జూబ్లీ హిల్స్ గెలిచారు. అవును. సో ఈ ప్రత్యేకం ఎప్పుడు ఉండదు కదా, నీకు ఆల్వేస్ విందు భోజనం ఉండదు. కొన్ని ప్రత్యేక స్పెషాలిటీ అవకాశం వచ్చింది. ఎవరైనా చీఫ్ గెస్ట్ వచ్చారు, ఇంటికి బంధువులు వచ్చారనుకోండి, స్వీట్ చేస్తారు, హాట్ చేస్తారు. రోజు స్వీట్ హాట్ ఉండదు కదా, ఉండదు. సో అందువల్ల స్పెషల్ ఈ స్పెషల్, ఆర్డినరీ ఇది ఆర్డినరీ. సో స్పెషల్గా వచ్చిన ఆపర్చునిటీస్ ఈ 2. అది కానీ బట్ డెఫినెట్గా ఒక అవకాశం. అంతకుముందు ఏమీ లేదు కదా. మీరు 2023లో కూడా హైదరాబాద్లో ప్రభావం లేదు. అక్కడి నుంచి ప్రభావం చూపడం మొదలుపెట్టారు. సో నీకు డెఫినెట్గా అది ఒక అడ్వాంటేజ్గా కాంగ్రెస్ ఉంటుంది. బట్ దాంతోనే ఇళ్ళలకనే పండుగ అయిపోయింది అనుకుంటే పొరపాటు. ఏంటి సార్ కాంగ్రెస్ విజయానికి ఏ ఫ్యాక్టర్స్ ఏం కనిపిస్తున్నాయి మీకు? కాంగ్రెస్ పార్టీ రియల్ ఫైట్ అంటే రాజకీయాల్లో వాడాల్సిన అన్ని ఆయుధాలు వాడింది. రాజకీయ పార్టీ రాజకీయాల్లో ఏం చేయాలో అన్ని చేసింది. కేసీఆర్ చెప్పినట్టు ఫక్తు రాజకీయం అంతా చేసింది. అంతకుముందు కేసీఆర్ చేశాడు ఫక్తు రాజకీయం, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేశాడు. కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు కదా, నీవు చెప్పిన విధే నీరదాక్ష అని. సో మునుగోడులో బీఆర్ఎస్ ఎట్లా గెలిచింది, మీకు ఇతర చోట్ల ఇలా పాలేరు ఎట్లా గెలిచింది, నారాయణఖేడ్ ఎట్లా గెలిచింది. సో అధికారం ఉన్నప్పుడు అనేక ఫ్యాక్టర్స్ కలిసి వస్తాయి. అలా కాంగ్రెస్ కూడా కలిసి వచ్చింది. సో ఇట్ వాజ్ ఏ మేనేజ్డ్ విన్. ఒక రకంగా రకరకాల ఫ్యాక్టర్స్ను తనకు అనుకూలంగా మలుచుకోవడం వల్ల ఎన్నికలు గెలిచారు. అయితే ఏ బేస్ లేకుండా మేనేజ్ చేస్తే కేసీఆర్ గెలవలేదు, రేవంత్ రెడ్డి గెలవలేదు. అప్పుడైనా కేసీఆర్ అయినా ఇప్పుడు రేవంత్ అయినా ఒక బేస్ మీద మేనేజ్ చేశారు. గాలిలో చక్రం తిప్పలే. మీకు ఇప్పుడు కూడా జూబ్లీ హిల్స్లో ఏమీ లేకపోయినా కాంగ్రెస్ ఓడిపోయినా 40% ఓటింగ్ అయితే వచ్చేది గ్యారంటీగా. మరి బీజేపీకి రాలే కదా, బీజేపీకి 8%, 9% కూడా ఓటింగ్ రాలే కదా, 8% వచ్చింది. అందువల్ల మీకు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఓడినా ఎన్నిక, అజ్యూమింగ్ దట్ ఏమీ చేయలేదు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మేనేజ్ ఏం చేయలేదు అనుకోండి, అయినా ఐఎమ్ షూర్ 40% ఓటింగ్ వచ్చేది. సో అందువల్ల డెఫినెట్గా కాస్త బలం ఉంది, కాస్త వాపు ఉంది, కాస్త బలుపు ఉంది. వాపు మాత్రమే ఉందని బీఆర్ఎస్ అనడం తప్పు, రైట్. ఇది మొత్తం బలిపే అనుకుంటే కాంగ్రెస్ అనుకుంటే మునుగుతుంది. రైట్. ఇదే సమయంలో ఈ 42% రిజర్వేషన్లు బీసీలకు అంశం కానీ, ఎంఐఎం మద్దతుగా నిలవడం కానీ, లేకపోతే అజారుద్దీన్కి మంత్రి పదవి కానీ, ఈ ఫ్యాక్టర్స్ ఎలా పనిచేశాయి? డెఫినెట్గా ఇందులో ప్రతి ఫ్యాక్టర్ ఉంది. ఇప్పుడు ముస్లిం ఫ్యాక్టర్లో ఎంఐఎం మద్దతు కీలకం, అజారుద్దీన్ మంత్రి పదవి కన్నా ఎంఐఎం కీలకం, ఎంఐఎం ఫ్యాక్టర్ కీలకం. తర్వాత నీకు క్షేత్రస్థాయిలో వాస్తవంగా కాస్త ప్రో కేసీఆర్ సెంటిమెంట్ కూడా ముస్లిం ఓటర్లు ఉండే. మెజారిటీ ముస్లింలు అసలు ఎంఐఎం మద్దతు ఇచ్చాక కూడా బీఆర్ఎస్ వైపే ఉండే. మా పోల్ మేనేజ్మెంట్ ద్వారా, పొలిటికల్ మేనేజ్మెంట్ ద్వారా ముస్లిం ఓట్ క్యాప్చర్ చేయగలిగింది. తర్వాత ఇలా ఇప్పుడు ఒక్కొక్క సెక్షనల్ ఓటర్స్, సినీ కార్మికులు ఉన్నారు, వాళ్ళను అడ్రస్ చేయగలిగారు. తర్వాత ఈవెన్ కమ్మ సంఘం మీటింగ్ పెట్టి కమ్మ ఓటర్లను కూడా రీచ్ అవుట్ అయ్యారు. సో అలా మీకు తెలుగుదేశం పోటీలో లేదు కనుక తెలుగుదేశం అనుకూల ఓటర్లను రీచ్ అవడానికి కూడా కాంగ్రెస్ ప్రయత్నించింది, బీఆర్ఎస్ ప్రయత్నించింది. సో ఇలా ఒక్కొక్క ఫ్యాక్టర్ను కలుపుకుంటూ వచ్చింది. అండ్ ఒక్కొక్క వీక్నెస్ ఎక్కడ అపార్ట్మెంట్స్లలో, కాలనీస్లో వీక్ ఉన్నారు కనుక అక్కడ కాస్త గ్రీవెన్సెస్ను అడ్రస్ చేయడం మొదలుపెట్టారు. సో అన్నిటికీ మించి ఒక క్యాంపెయిన్లో మేము 3 ఏళ్ళు ఉంటాం పవర్లో, ఏమన్నా ఉంటే అభివృద్ధి జరుగుతుంది, బీఆర్ఎస్ గెలిస్తే ఏం అభివృద్ధి అవుతుంది అనే ఇన్కంబెన్సీ అడ్వాంటేజ్ అంటారు, దాన్ని ప్రయోగించారు. రేవంత్ రెడ్డి చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశాడు. అటువైపు కేసీఆర్ క్యాంపెయిన్ చేయలేదు. అసలు ఓడిపోతున్నామని ఓడిపోయే వాతావరణం ఉన్నా కూడా గెలుపు కొరకు కృషి చేసింది కాంగ్రెస్ పార్టీ. గెలిచే అవకాశం ఉంది కనుక చివరికి వచ్చే వరకు చేతులు ఎత్తేసింది బీఆర్ఎస్.
అందువల్ల ఒక లెసన్ ఏంటి అంటే క్రికెట్ అయినా పాలిటిక్స్ అయినా చివరి బంతి వరకు ఆడాల్సింది. ఖచ్చితంగా సమర్థవంతంగా ఆడితేనే విజయం. అయితే ఇక్కడ మీరు అన్నట్టుగా టీడీపీ కూడా కొంత ఇక్కడ ఎన్డీఏలో ఉంది కాబట్టి బీజేపీకి ప్రచారం చేస్తుంటే బాగుండేదా? కానీ ఈ డిపాజిట్ కోల్పోయే స్థితిలో అంటే అది ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు సే. ఎందుకంటే టీడీపీ ఎంటర్ అయితే స్ట్రెంగ్త్ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది. టీడీపీ అనే కాదు, ఎనీ ఆంధ్ర బేస్ ఉన్న పార్టీ, అది ఎవరు ఆంధ్ర బేస్ ఉన్న పార్టీ రంగంలో దిగినా కలిసి వచ్చే అంశాలు ఉంటాయి. తెలంగాణ సెంటిమెంట్ అంశం కూడా ఉంటుంది. సో అందువల్ల 2014లో గెలిచింది కదా సార్ అదే జూబ్లీ హిల్స్ ని. అంటే అంతకుముందు వేరు, ఇప్పుడు వేరు కదా, రాజకీయాలు మారిపోయాయి కదా. మీకు రాష్ట్ర విభజన తర్వాతే కదా 2014లో గెలవడం అంటే రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్లో వాస్తవంగా టీడీపీ తెలంగాణలో 15 సీట్లు కూడా వచ్చాయి. అవును. కానీ 10 ఏళ్ల తర్వాత రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి కదా. అవును. మీకు స్లోగా వీక్ అవుతూ వచ్చేసింది తెలుగుదేశం పార్టీ. రాష్ట్ర విభజన అనంతరం వెంటనే ఇంపాక్ట్ ఉండే ఓకే అట్లీస్ట్ కొన్ని ఏరియాల. కానీ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఎఫర్ట్ పెట్టింది కదా. మీకు చూడండి, తెలుగుదేశంలో పనిచేసిన నాయకులందరినీ బీఆర్ఎస్లోకి వెళ్ళారు కదా. మీకు తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వరరావు, ఎర్రవెల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరి, వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్లోకి వచ్చారు కదా. మండ వెంకటేశ్వరరావు, పట్నం మహేందర్ రెడ్డి, మీరు ప్రతి జిల్లాలో మీరు తీసుకోండి, బలమైన టీడీపీ నేతలందరూ బీఆర్ఎస్లో చేరారు. తర్వాత స్లోగా ఈవెన్ హైదరాబాద్ ఎమ్మెల్యే విలీనం కూడా జరిగింది కదా. అది విలీనాలు పక్క పెట్టాలి. విలీనం అంటే కాంగ్రెస్ పార్టీ విలీనం అయిపోయింది, కాంగ్రెస్ పార్టీనే అయిపోయింది, టీడీపీలో అడిగింది. కానీ సో అందువల్ల అంటే క్యాలిక్యులేటెడ్గా కేసీఆర్ ఆ పార్టీ నుంచే వచ్చాడు కనుక ఈ నో ద స్ట్రెంగ్త్ ఆఫ్ టీడీపీ ఆల్సో. టీడీపీకి తెలంగాణలో కూడా బేస్ ఉంది, క్యాడర్ ఉంది, ముఖ్యంగా బీసీ వర్గాల్లో అనుకూలత ఉంది. వాళ్ళందరినీ తన వైపు క్యాప్చర్ చేసుకుంటూ వచ్చారు. అందుకే మీరు గమనించండి, ఇప్పటి వరకు కూడా స్టిల్ తెలుగుదేశం ఓటర్లు అత్యధికులు బీఆర్ఎస్ వైపే ఉన్నారు. రేవంత్ రెడ్డి వచ్చాక కాస్త కాంగ్రెస్ పట్ల సానుకూలత ఉంది అనే వాతావరణం వచ్చింది. అది కూడా ఎంత ఉందనేది అనుమానాస్పదమే జూబ్లీహిల్స్లో గెలిచిన సమాధానం. అందువల్ల మీకు పొలిటికల్ కాంటెక్స్ట్ మారినప్పుడు పాత లెక్కలు పనిచేయవు. ఇది లోకేష్ బీహార్కి వెళ్ళి ప్రచారం చేశారు కదా బీజేపీ నుంచి, ఇక్కడే జూబ్లీ హిల్స్లో ఉన్నారు కదా అనేది కొంతమంది అడుగుతున్నా. అంటే పొలిటికల్ సిచ్యువేషన్స్ వేరు కదా. ఇప్పుడు ఇక్కడ బీహార్ వేరు, అది ఇక్కడ ఎన్డీఏలో భాగంగా చేశారు. తెలంగాణలో బీజేపీ అడగలేదు కదా, బీజేపీ అడగలేదు. జనసేన కూడా వచ్చుంటే ఇంకా బాగుంటుంది అంటే గెలుపు వరకు వెళ్ళిపోతారు. బీహార్ వేరు, ఆంధ్రప్రదేశ్, బీహార్కు ఉన్న ఈక్వేషన్ వేరు, ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకున్న ఈక్వేషన్ వేరు. మీకు 2018లో మహాకూటమి ఏర్పడ్డాక కాంగ్రెస్ టీడీపీ కలిసి పోటీ చేసినప్పుడు కేసీఆర్ బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నాడు కదా. అందువల్ల మీకు ఆంధ్ర తెలంగాణ రాజకీయాలు, రాష్ట్ర విభజన, తెలంగాణ సెంటిమెంటు, ఈ కాంటెక్స్ట్ అంతా ఉన్నప్పుడు ఇట్ కెన్ బి ఈవెన్ ఏ లయబిలిటీ ఆల్సో. అందువల్లనే వాళ్ళు ఊహించే అంచనాకు వచ్చే ఎన్డీఏ తెలంగాణలో ఎన్డీఏ ఎక్స్పెరిమెంట్ లేదు. ఎన్డీఏ ఎక్స్పెరిమెంట్ ఇది ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో ఎన్డీఏ అనే ఆస్పెక్ట్ బీజేపీ కోరుకోలేదు కదా. ఇప్పుడే కాదు, మీకు 2014 తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో సంబంధాలు తెగిపోక ముందే ఇక్కడ బీజేపీ టీడీపీ సంబంధాలు ఆగిపోయాయి. ముందే ఆగిపోయినాయి. అక్కడనేమో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ తెచ్చుకుంది బీజేపీతో, తెలంగాణలో బీజేపీ తెచ్చుకుంది టీడీపీతో.